ఈ మధ్య మన దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఒక పెద్ద వివాదం నడిచింది తెలుసా? ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి వెంటనే వెనక్కి తీసేసుకున్నారు. ఈ ఒక్క సంఘటన మన విద్యా వ్యవస్థలో ఎంత లోతుగా పాతుకుపోయిన సమస్యలున్నాయో బయటపెట్టింది. ఈరోజు మన విశ్లేషణలో ఈ మార్పు వెనుకున్న కారణాలేంటి, దీని పర్యవసానాలేంటి, ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్తోందో చూద్దాం. ఈ మొత్తం చర్చను ఒక్క మాటలు చెప్పాలంటే ఈ కోట్ సరిగ్గా సరిపోతుంది. శతాబ్దాలుగా అధికారాలు అనుభవించిన వాళ్లే వివక్షపై ఆందోళన చెందడం విడ్డూరం. అంటే ఎవరి చేతిలో అయితే అధికారముందో వాళ్లే బాధితులమని చెప్పుకుంటున్నారు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా. దీని వెనకున్న నిజాలేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదటగా ఆ రూల్స్ ఎందుకు వెనక్కి వెళ్లాయి, తరువాత అసలు మన క్యాంపస్లలో ఏం జరుగుతోంది, నంబర్స్ ఏం చెప్తున్నాయి, అధికారం ఎవరి చేతిలో ఉంది, మరి న్యాయం భవిష్యత్తేంటి, వీటన్నిటినీ హనాహనాగా చూద్దాం. సరే, ఇంక మొదలు పెడదామా? మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ మొత్తం చర్చకు అసలు కారణమేంటి? ఆ పాలసీని ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది? ఈ టైంలైన్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో చూడండి. ముందు 2025లో సుప్రీంకోర్టు క్యాంపస్లలో కుల వివక్షను అరికట్టమని యూజీసీకి చెప్పింది. దానికి తగ్గట్టే 2026 మొదట్లో యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ అని కొత్త రూల్స్ తెచ్చింది. అంతా బాగుంది అనుకునేలోపే ఫిబ్రవరిలోనే అగ్రవర్ణాల వాళ్లు రివర్స్ డిస్క్రిమినేషన్ అంటూ నిరసనలు మొదలుపెట్టారు. మరి వాళ్ల నిరసనలకు స్పందనగా ప్రభుత్వం వెంటనే ఆ కొత్త రూల్స్ని వెనక్కి తీసుకుంది. చూసారా, కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. ఓకే, పాలసీ వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ఈ పాలసీ అసలు ఎందుకు అవసరమైంది? దాని వెనుకున్న అసలు సంక్షోభమేంటి? క్యాంపస్లలో నిజంగా ఏం జరుగుతోంది? ఈ నంబర్ చూడండి, 65%. ఇది చూస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం గత 10 ఏళ్లలో మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏకంగా 65% పెరిగాయట. ఇది మన క్యాంపస్లలో ఎంత తీవ్రమైన పరిస్థితి ఉందో చూపిస్తోంది. అయితే ఈ సంక్షోభం అందరినీ ఒకేలా బాధించడం లేదు. మనకున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, రోహిత్ వేముల, పాయల్ తడ్వీ లాంటి విషాద సంఘటనలు దేశాన్ని కుదిపేశాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనల వల్లే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఆర్టికల్ ప్రకారం అణగారిన వర్గాల విద్యార్థులకు క్యాంపస్లు ఒక రకంగా చెప్పాలంటే ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయట. వివక్ష అనేది కేవలం అడ్మిషన్ల దగ్గరే ఆగిపోవట్లేదు. వైవా లేదా ఇంటర్వ్యూలలో, అసెస్మెంట్స్లో, ఫెలోషిప్స్ ఇచ్చేటప్పుడు, వాళ్ళ రీసెర్చ్ చేసే వాతావరణంలో ఇలా ప్రతి అడుగులోనూ వివక్ష కనిపిస్తోందని చెప్తున్నారు. చివరకు క్యాంపస్ పరిపాలన దగ్గర కూడా ఇదే పరిస్థితి. కొన్నిసార్లు మాటలతో కాకుండా చేతలతో, చూపులతో కూడా అవమానిస్తున్నారని ఆర్టికల్ అంటుంది. ఇప్పుడుదాకా మాటలు విన్నాం. ఇప్పుడు అసలు వాస్తవాలు అంటే నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఈ డేటా చూస్తే అసలు కథేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి, ఇది హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లకు సంబంధించిన డేటా. ఇక్కడ చూడండి, ఓబీసీ కేటగిరీకి చెందిన ఒక అభ్యర్థికి రాత పరీక్షలో 70కి 40 మార్కులొచ్చాయి. చాలా మంచి స్కోర్ కదా. కాని ఇంటర్వ్యూలో 30కి కేవలం 2 మార్కులే వేశారు. అలాగే ఎస్సీ అభ్యర్థికి కూడా రాత పరీక్షలో మంచి మార్కులే వచ్చినా ఇంటర్వ్యూలో 2 మార్కులు. కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న అభ్యర్థికి రాత పరీక్షలో తక్కువ మార్కులు అంటే 24.5 వచ్చినా ఇంటర్వ్యూలో ఏకంగా 25 మార్కులు వేశారు. ఈ తేడా చూస్తుంటేనే చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా. ఇది ఒక్క యూనివర్సిటీ కథ కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 2022లో ఒక ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయమేంటంటే, దేశంలోని 13 టాప్ ఐఐఎంలలో 8 సంస్థల్లో ఒక్క ఎస్టీ విద్యార్థికి కూడా అడ్మిషన్ దొరకలేదు. అలాగే 5 ఐఐఎంలలో ఒక్క ఎస్సీ విద్యార్థి కూడా లేరు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. సరే, ఇది విద్యార్థుల సంగతి. మరి ఫ్యాకల్టీ నియామకాల సంగతేంటి? అక్కడ కూడా ఇదే కథ. ఢిల్లీ యూనివర్సిటీ డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. అన్రిజర్వ్డ్ పోస్టులు దాదాపు 88% నిండిపోయాయి. కానీ ఎస్సీ పోస్టులు 46%, ఓబీసీ పోస్టులైతే కేవలం 33%మే భర్తీ అయ్యాయి. ఈ గ్యాప్ చాలా పెద్దది. ఇదింకా ఆశ్చర్యంగా ఉంటుంది. హైదరాబాద్ యూనివర్సిటీలోనే రిజర్వ్డ్ ఫ్యాకల్టీ పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. కానీ అన్రిజర్వ్డ్ పోస్టులు మాత్రం మంజూరు చేసిన వాటికంటే 59 పోస్టులు ఎక్కువగా భర్తీ చేశారు.
అంటే ఒకవైపు రిజర్వ్డ్ పోస్టులు నింపట్లేదు, మరోవైపు అన్రిజర్వ్డ్ వాళ్ళని అవసరానికి మించి తీసుకుంటున్నారు. ఇది ఏం సూచిస్తోంది? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఆర్టికల్లో హైలైట్ చేసిన ఒక పెద్ద వైరుధ్యముంది. అదేంటంటే అధికారంలో ఉన్నవాళ్లే బాధితులమని చెప్పుకోవడం. ఈ ఆర్టికల్ ఒక సూటి ప్రశ్న అడుగుతోంది. టీచింగ్, నాన్ టీచింగ్, స్టూడెంట్స్ ఇలా అన్ని చోట్ల అగ్రవర్ణాల వారే మెజారిటీగా ఉన్నప్పుడు వాళ్ల మీద వివక్ష ఎలా జరుగుతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ఇక్కడే అసలు వైరుధ్యం బయటపడుతోంది. ఒకవైపు రివర్స్ డిస్క్రిమినేషన్ జరుగుతోందని ఆందోళనలు చేస్తున్నారు, మరోవైపు డేటా చూస్తే స్టూడెంట్స్ నుంచి ఫ్యాకల్టీ వరకు ప్రతి స్థాయిలో వాళ్లే మెజారిటీగా ఉన్నారు. మరి ఈ రెండింటికి పొంతనెక్కడుంది? రచయిత విశ్లేషణ ప్రకారం ఈ నిరసనలు కేవలం ఒక పాలసీకి వ్యతిరేకంగా జరిగినవి కావు. ఇది యథాతథ స్థితికి అంటే స్టేటస్ కోకి వస్తున్న సవాలుకు ప్రతిచర్య. అణగారిన వర్గాల విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎప్పుడైతే తమ గొంతు వినిపిస్తున్నారో అనాదిగా వస్తున్న అధికార వ్యవస్థ తన పట్టు కోల్పోతోందని భయపడి ఇలా ప్రతిఘటిస్తోందని ఈ ఆర్టికల్ చెప్తోంది. సరే, ఇదంతా చూశాక మనం చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ మొత్తం వ్యవహారం మన సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? న్యాయ వ్యవస్థ ప్రయాణం కూడా ఇక్కడ చాలా విచిత్రంగా ఉంది. స్టెప్ 1 క్యాంపస్లలో కుల వివక్ష ఉందని గుర్తించింది. మంచిదే. స్టెప్ 2 దాన్ని పరిష్కరించమని యూజీసీని ఆదేశించింది. అది మంచిదే. కానీ స్టెప్ 3 ఆ పరిష్కార చర్యలను నిలిపివేయడానికి అనుమతి ఇచ్చింది. అంటే సమస్యను గుర్తించి, పరిష్కారాన్ని సూచించి, చివరికి ఆ పరిష్కారాన్ని కాపాడలేకపోయింది. ఈ వైరుధ్యం చాలా ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఈ ఆర్టికల్లో చెప్పిన మరో ముఖ్యమైన విషయం జీరో అకౌంటబిలిటీ. అంటే వివక్ష వల్ల ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆ సంస్థలను బాధ్యులను చేసే వ్యవస్థే లేదు. బాధితుల కుటుంబాలు ఏళ్ల తరబడి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. కాని సంస్థలకు, బాధ్యులకు ఎలాంటి శిక్ష పట్టటం లేదు. చివరికి ఈ చర్చంతా మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కుల దగ్గరకే వస్తోంది. స్వేచ్ఛ, సమానత్వం, సమాన అవకాశాలు, ఈ విలువలన్నీ ప్రమాదంలో పడ్డాయి. ఆ కొత్త మార్గదర్శకాలు ఈ విలువల కోసమే తెచ్చారు. కానీ వాటిని వెనక్కి తీసుకోవడంతో ఇప్పుడు ఈ విలువల భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ శక్తివంతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సంస్థలే మౌనంగా ఉంటే సామాజిక న్యాయం కోసం ఎవరు మాట్లాడతారు? ఇది కేవలం ఒక పాలసీ గురించిన చర్చ కాదు. మన సమాజపు పునాదుల గురించి, న్యాయం యొక్క భవిష్యత్తు గురించి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దీనిపై అందరూ ఆలోచించాల్సిన అవసరముంది.